హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు పాలకోవా చేస్తున్నాను. అందుకోసమని నేను పాలైతే మా అక్క వాళ్ళు ఇచ్చారనమాట. ఆవు పాలు వాళ్ళకి ఆవు ఉంది కాబట్టి అవన్నీ పాలు ఇచ్చింది, అవన్నీ ఉన్నాయి అని చెప్పేసి ఒకసారి వేడి చేసి ఇచ్చింది. దాంతో పాలకోవా చేయమని. కాబట్టి నేనైతే ప్రాసెస్ స్టార్ట్ చేశానండి. ఆ విధంగా మనం పాలు అనేవి మంటని అడ్జస్ట్ చేసుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం పాలు ఆ విధంగా కలియబెడుతూ సైడ్కున్న మీగడనంతా కూడా లోపలికి అనుకుంటూనే మనం ఈ ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ అడగంటకూడదు, అలా అని పొంగను కూడా పొంగపోకూడదు అనమాట. ఆ విధంగానే మనం కలియబెడుతూ ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవాలి. ఆఫ్ అయ్యేంత వరకు కూడా చేసుకోవాలన్నమాట. చూడండి, సగం అయిపోయాయి, పాలు కూడా చాలా చిక్కగా అయిపోయినాయి కదా. ఈ టైంలో మనము షుగర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. మనం తినే స్వీట్ని బట్టి మనం షుగర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1.5 గ్లాస్ వేసానండి షుగరు. అలా షుగర్ వేసిన తర్వాత కూడా మనం పాలకోవా చాలా చిక్కబడేంత వరకు కూడా కలుపుకుంటూనే ఉండాలన్నమాట. చిక్కబడేంత వరకు కూడా చూడండి, చిక్కబడడం స్టార్ట్ అయింది. ప్రాసెస్ అయితే చాలా టైం అయితే తీసుకుంటుందండి. ఇదైతే అన్ని పాలు కదా, ఇంకా టైం ఎక్కువ తీసుకుంది. నేనైతే రవ్వ ఏం వేయట్లేదు, ఓన్లీ పాలతోనే చేస్తున్నాను. చూడండి, ఆ విధంగా చిక్కబడుతూ ఉంది కదా, ఇంకా కూడా చిక్కబడాలి. చూడండి, ఫైనల్గా ఆ విధంగా వచ్చినప్పుడు నేనైతే యాలకుల పొడి వేశాను. కొంచెం షుగర్ వేసుకొని యాలకులు మిక్సీ పట్టుకున్నాను. అదంతా కూడా యాలకుల పొడి అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నానండి. ఫైనల్గా అయితే పాలకోవా ఈ విధంగా వచ్చిందండి. స్వచ్ఛమైన ఆవు పాలతో చేసిన పాలకోవా అండి. మీకు గనుక నచ్చితే లైక్ చేయండి. బాయ్.